మిస్టర్ క్యాట్, మేము పాప్ స్టార్ ప్లే చేస్తున్నావు, నువ్వు బ్యాకప్ డాన్సర్ గా ఉండాలి. గుడ్ ఐడియా మిస్టర్ క్యాట్, నువ్వు వెళ్ళి నీ పాప్ స్టార్ సూట్ ని వేసుకురా. ఐఎమ్ సూపర్. సారీ క్యాట్. పట్టుకున్నాను. ఓ నా చెయ్యి విరిగింది, నా చెయ్యి విరిగింది. చూద్దాం. డూప్లికేట్ చెయ్యి. నన్ను నువ్వు తాకలేదు, నేను ఇంకా ఆటలోనే ఉన్నాను. చాలా దూరం వెళ్ళావు. హే కూప్, నీ సిస్టర్ క్యాట్ మన బాల్ ని ఎటో తీసుకెళ్లిపోతుంది. మర్యాదగా బాల్ ఇస్తావా లేదా? వద్దు, దాన్ని చించకు. వేరే ఆట ఆడుకోవడానికి ఎవరు వస్తారు? నేను. ఫ్లాగ్ ని క్యాప్చర్ చేయడం మంచాట అనిపిస్తుంది. మిస్టర్ క్యాట్, ఆ మిలి వచ్చేసింది, దాక్కోండి. హాయ్ కూప్, మీరు మిస్టర్ క్యాట్ ని చూసారా? మేము పాప్ స్టార్ ఆడుకోబోతున్నాం, అది లేకుండా మేము ఆడుకోలేము. మీతో కలిసి నేను కూడా ఆడొచ్చా? ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ ఉన్నారే. కూపీ గేమ్ లో ఇంకా చాలా మంది ఉంటే బాగుంటుంది. నో వే, క్యాప్చర్ ద ఫ్లాగ్ బాయ్స్ ఆడే ఆట. గర్ల్స్ కంత పవర్ లేదు. అలాగా? ఓకే, నువ్వు ఆడొచ్చు, కానీ మిల్లి మా టీమే. నిజంగానా? నేను తనకి ఆపోజిట్ గా ఆడను. అయితే నేను నీ టీమ్ లో ఉంటాను కూప్. సరే, మన టీమ్ కి పేరేం పెడదాం? ఇదెలా ఉంటుంది? ఫ్లయింగ్ నింజా ఫ్లాగ్ కోడ్. ఆసమ్. అలాగా, మేము కింద నుంచి వచ్చిన వ్యాంపైర్ ఫ్లాగర్స్. కిందంటే ఎక్కడి నుంచి? మీకు రూల్స్ తెలుసు. అపోనెంట్ టీం ఫ్లాగ్ ని తీసుకొని ఎవరు టచ్ చేయకుండా వచ్చేస్తే మీరు విన్. అలా టచ్ చేస్తే మీ వాళ్ళు టచ్ చేసే వరకు మీరు అక్కడే ఉండాలి. రండి. మన ఫ్లాగ్ వ్యాంపైర్ ఫ్లాగర్స్ ఎటుపక్క నుంచి వచ్చినా మనం చూడగలుగుతాం. ఇది పర్ఫెక్ట్ గా ఉంది. అవును నిజమే, ఎందుకంటే ఇది కూప్ పట్టిన ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ ని నేను క్యాప్చర్ చేసి మిల్లీ ఫేస్ లో వేవ్ చేయాలి. నువ్వు డెనిస్ వెళ్ళండి, నేను ఫ్లాగ్ దగ్గరే ఉంటాను. రూల్స్ ఏంటంటే షార్ట్ గా ఉండే వాళ్ళు ఇద్దరే కలిసి వెళ్ళాలి. నీ జుట్టు వల్ల నువ్వు హైట్ గా కనిపిస్తున్నావు. మనం ఇప్పుడు వాళ్ళ ఏరియాలో ఉన్నాం. అక్కడ మాపు వెళ్ళి ఫ్లాగ్ ని తీసుకో. ఫ్లాగ్ తీసుకోవడం కోసం నేను నీటిలో ములగను. నా డ్రెస్ స్పాయిల్ అయిపోతుంది. మనకు ఒక బ్రిడ్జ్ కావాలి, లేదా బోట్, లేదా హెలికాప్టర్ అయినా కావాలి. పైన చూడు, దాదాపు తీసేసినట్టే. అయిపోయాం, వాడు మనల్ని తాకాడు. మీరు కదలకూడదు, మీరు ఓడిపోయారు. కనీసం నా డ్రెస్ అయినా తడవకుండా ఉంది. మమ్మల్ని అన్ఫ్రీజ్ చేసినందుకు థాంక్స్ కూప్. మీరు ట్యాగ్ అయిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు. మిల్లి తీగ పట్టుకొని మంకీలా ఊగుతూ వచ్చింది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ ని అన్ఫ్రీజ్ చేసేసింది. మన ఫ్లాగ్ ని తీసేసింది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ రూల్. నీడ్ ద ఫ్లాగ్ ఫోర్స్ అటాక్. హే, ఇలా చేయకూడదు కూప్. హార్లీ కదలకు, నా మీద పడకు. నేనేం చెయ్యట్లేదు. లా నా కన్ను వేల చేత్తో నొక్కుతున్నాడు. నా ముక్కు నుంచి నీ కాళ్ళని బయటికి తీస్తావా? ఓ మ్యాన్, నా షూ పాడైంది. అవన్నీ మర్చిపోండి. విషయం ఏమిటంటే కూప్ చీట్ చేశాడు. నేను చేయలేదు, అది క్యాట్. అది ఇందులోకి వెళ్ళడం నేను చూశాను. వీడు మారడు, ఆ డర్టీ క్యాట్ ని బ్లేమ్ చేస్తున్నాడు. అదే నీ బ్యూటిఫుల్ క్యాట్ ని అంటున్నాను. గేమ్ ఓవర్, మేము విన్ అయ్యాం. వ్యాంపైర్ ఫ్లాగర్స్ వాళ్ళ స్కిల్
తోను బ్రెయిన్ తోను విన్ అయ్యారు. కానీ నువ్వు చీట్ చేసావు. ఇంకొక మ్యాచ్ ఆడి చూద్దామా? సరే ఆడదాం. బెస్ట్ టీం విన్ అవుతుంది, వర్స్ట్ క్యాట్ లూజ్ అవుతుంది. ఈ ముళ్ళ చెట్ల మధ్య ఆ ఫ్లాగ్ ని పెట్టు. వాళ్ళు దీన్ని తీయపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. yes sir. కూపే దీన్ని స్టార్ట్ చేశాడు, కానీ మనం దాన్ని ఫినిష్ చేద్దాం. మనం ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఎన్నో త్యాగాలు చేయాలి. త్యాగమా? వాళ్ళు చీట్ చేసి ప్లే చేస్తే మనం చీట్ చేసి గెలుద్దాం. ఇంతవరకు వాళ్ళు చూడని భయంకరమైన ట్రాప్స్ అన్ని మనం రెడీ చేద్దాం. అందులో వాళ్ళు ఇరుక్కుంటారు. అందుకు మీరు తయారా? రండి వెళదాం. yes miss sir. హేలా నువ్వు ఇక్కడ ఉండు. మిల్లీ యొక్క ఫ్లాగ్ ని మనం చీట్ చేయకుండానే పట్టుకోవాలి. హే 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 హే. నన్ను మీరు పట్టుకోలేరు. ఫిబి నువ్వు ఇక్కడే ఉండి ఫ్లాగ్ చూసుకో. అంటే మిల్లిని గెలవనివ్వమంటావా? అది నేను జరగనివ్వను. ఏం చేస్తానో చూడు. తను వెళ్తుంటే భయంగానే ఉంది. నేను ఎప్పుడూ అలాగే అనుకుంటాను. నన్ను పట్టుకో చూద్దా. Vampire Flaggers! క్యాట్ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళవా? ఎందుకు మా గేమ్ ని పాడు చేస్తావు? వాంపైర్ ఫ్లాగర్స్ రూల్ మేము గెలిచాం. ఇది న్యాయం కాదు. నేను కేజీ లోపల ఉన్నాను. మాకు తెలుసు, చాలా బాగుంది. మీరే ఈ పని చేశారా? వావ్! తీగతో నన్ను లాసెస్ చేసేశారు. తీగతో నన్ను కట్టి పారేశారు. కానీ మీరు చీట్ చేశారు. అందరూ చీట్ చేస్తున్నప్పుడు ఇది చీటింగ్ కాదు. ఈసారి చీట్ చేయలేదు కదూ. ఎప్పటిలాగే చీటింగ్ చేయకపోవడం పెద్ద చీటింగ్. అవును, కూప్ ఒక చీటర్. సరే రూల్స్ ని మర్చిపోదాం. ఇదే లాస్ట్ గేమ్. దీనిలో చూసుకుందాం. ఓడిపోయిన వాళ్ళు క్యాట్ యొక్క లెటర్ బాక్స్ ని 1 ఇయర్ క్లీన్ చేయాలి. హ, ఇదే అంత పెద్ద విషయం కాదు. ఓ అలాగా, నువ్వు దాన్ని చూడలేదు, అందుకనే ఇలా మాట్లాడుతున్నావు. ఏంటి ఛాలెంజ్ కు రెడీయేనా? మేము ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నాం, కానీ లాన్ నీతో హ్యాండ్ షేక్ చేస్తాడు. హువా తూ. మన ఛాలెంజ్ కి షేక్ అండ్ ఎందుకు లాన్? ఈ వేలాడుతున్న అద్దం ముందు ఎవరొచ్చి నిలబడ్డా వెంటనే సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళకి కళ్ళు కనపడకుండా పోతాయి. నీకు చీటింగ్ గురించి అంతగా తెలియదే. డోంట్ వరీ కూపీ, ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. వ్యాంపైర్ ఫ్లాగర్స్ రెడీగా ఉన్నారా? మిమ్మల్ని ఓడించడానికి మేము రెడీ. గేమ్ ఆన్! మీరు ఫ్లాగ్ చూసుకోండి, నేను మిల్లీని చూసుకుంటాను. నువ్వు కదలేవు డెన్నిస్. రన్ కూప్. నువ్వు పరిగెత్తచ్చు కానీ దాక్కోలేవు. చూడలేకపోతున్నాను. కొంచెం ఉండు, ఇప్పుడు చూడగలుగుతున్నాను. చాలా చండాలమైన ట్రాప్. అది నిజమైన ట్రాప్ కాదు. నువ్వు ఇరుక్కున్నావు ఫ్రీజ్. ఓ మ్యాన్, నిన్ను నేను తాకాను. ఆహాహాహా, ఇది చాలా ఓల్డ్ ట్రిక్. మోసపోయావా? ఎక్కడ దాక్కున్నా కష్టమేం కాదు కూప్. నేను నిన్ను కనిపెడతాను. Vampire Flaggers! నింజా ఫ్లాగ్ ఫోర్స్! ఇది ఖచ్చితంగా క్యాట్ పనే అయి ఉంటుంది. నువ్వు కదలకూడదు. ఇక నువ్వు కదలొచ్చు. డెన్నిస్, మిల్లీని పట్టుకో. లోపల కుదరదు, నేను ఫ్రీజ్ అయ్యాను. ఓ నో, లోన్ అక్కడి నుంచి వెళ్ళిపో. నేను కదలకూడదు. ఎవరైనా నన్ను అన్ఫ్రీజ్ చేయాలి. కూప్ మిలి వెళ్ళిపోతుంది. మేమే గెలుస్తాం. ఓడిపోయినా పర్వాలేదు. వాంపైర్ ఫ్లాగర్స్ గెలిచారు.
వచ్చాను. బేబీ, నీ హోల్ టీమ్ ఫ్రీజ్ అయిపోయింది, అందుకని నువ్వు ఓడిపోయావు. ఫ్లయింగ్ నింజాస్ విన్. వాట్? నో! yes! నా 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 ఫ్లయింగ్ నింజాస్ రూల్. లాన్ మిల్లీ నేను కదలకుండా నించోనే ఉన్నాను. దీన్ని చూసావు కుప్? కెప్టెన్ బ్లాస్టరాయిడ్ ది బిగ్గర్ బ్యాంగ్ బబుల్ బ్లోయింగ్ హెల్మెట్స్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. కూల్. ఇది 4 feet హైట్ కి బబుల్ ని బ్లో చేస్తుందా? బబుల్ గమ్ వైపర్స్ తోనే వస్తుందంట. ఏదో కాలుతున్నట్టు అనిపిస్తం లేదు. అన్నన్ గెలాక్సీ స్క్విజ్ కి కెప్టెన్ బ్లాస్టరాయిడ్ ఓకే గైడ్. ఓకే, ఈ ఎపిసోడ్ లో కెప్టెన్ బ్లాస్టరాయిడ్ జీర్గనస్ మనుషులతో పోరాడతారు. 62. అది ఎపిసోడ్ నంబర్ 148 లో వస్తుంది. డబుల్ యువర్ డబుల్ ట్రబుల్. నిజంగానా? ఆ విషయం వదిలే. ప్లానెట్ కోడ్రా ఫీవర్స్ యొక్క కలర్స్ అంటే చెప్పు. ఈజీ పర్పుల్. మళ్ళీ తప్పు. ఇది చాలా ట్రిక్ అయిన క్వశ్చన్. అక్కడ ఏ కలర్ లేదు. ఎలా మీకు తెలుసు? ఫిర్గన్ ఫైవ్ ని కెప్టెన్ ఎలా అంతం చేశారు? గిగిల్ గ్యాస్. జాలీ రోజర్ రాయిడ్ ఎవరు? కెప్టెన్ రాబర్ట్ పైరేట్ అంకుల్. సిలికాన్ సండే అంటే ఏంటి? గెలాక్సీలోని బెస్ట్ ఐస్ క్రీమ్ అదే. కరెక్ట్ గా చెప్తున్నారు. కెప్టెన్ బ్లాస్టరాయిడ్ గురించి ఎందుకు ఇంతగా తెలుసుకోవాలి? షేప్ షిఫ్టెడ్ డాప్లర్ బీస్ట్ ని మార్చేసిందేమో. నా లైఫ్ లో ఒకే ఒక వియర్డ్ క్రీచర్ ఉంది. హే, ఆ బుక్ ఏం చేస్తున్నావు? ఫైర్! ఇదిగో వచ్చేస్తున్నాను. నన్ను వదిలు. నేను నిన్ను కెప్టెన్ బ్లాస్టరాయిడ్ వర్సెస్ ద మూన్ లేడీ ఆఫ్ లోనాఫో. కెప్టెన్ బ్లాస్టరాయిడ్ ప్లానెటరీ ప్రిజనర్. ఇదే కావాలి. పెడుతున్నాయి. ఆల్రైట్. కెప్టెన్ బ్లాస్టరాయిడ్ పీడి పుట్టులు వస్తే ఏమవుతుందో తెలుసా క్యాట్? బ్లాస్టర్ బైండింగ్ స్పేస్ స్ట్రింగా? బ్లాస్టరాయిడ్ స్ట్రింగ్ ఫింగర్ గ్లోవ్ దీన్ని ఫైర్ చేయగలుగుతుంది కూప్. ఓహో, వచ్చేసింది వచ్చేసింది. బూస్టర్ రాకెట్స్ ఫర్ జస్టిస్. Blast off for freedom! కెప్టెన్ బ్లాస్టరాయిడ్ సల్యూట్. నువ్వు ఈ గ్లౌస్ తో ఆడుకోకూడదు గ్రోలర్, లేదంటే ఈ బ్లాస్టర్ తో నిన్ను మాయం చేసేస్తాను. ఓ ఓ వచ్చేసింది. హే కూప్, నేను మార్నింగ్ నీకు చూపించిన హెల్మెట్ ఆవిడ దగ్గర ఉంది. అది ఇంకా సేల్స్ కి రాలేదే. బ్లాస్టర్ టెక్నాలజీని ఓల్డ్ లేడీ మన్సన్ ఎలా తెలిసి పెట్టుకున్నారు? మీరు ఓల్డ్ లేడీ మన్సన్ గార్డెన్ కి వచ్చుండకూడదు. నేను వెళ్ళి డాడీతో చెప్తాను. నేను చెప్తాను, పారిపోండి. Of course, old lady. Oh, sorry. మసన్ ఇంకోసారి ఇలా జరగదు. అందుకు అర్థమైందా? ఆ ఓల్డ్ లేడీ ఇంకో గ్రహం నుంచి ఊడిపడినట్టు అరుస్తోంది. బట్ డాడ్, మిసెస్ మన్సన్ దగ్గర కొత్త బ్లాస్టరాయిడ్ గేర్ ఉంది. కోప్, ఆవిడ చివరిసారిగా దిగులు పడింది ఆవిడ ఫేవరెట్ టీవీ షో నువ్వు చూసినందువల్లే. అందుకని ఆవిడ డిస్టర్బ్ చేయకు. ఓకే. యాక్సెస్ డినైడ్. నువ్వు అఫీషియల్ స్పేస్ డాగ్ గ్రోలర్వి కాదు. డెనిస్, మన్సన్ ఇంటి దగ్గర ఎవరో ఉన్నారు. పాజిటివ్ ఐడియా ఏంటో తెలుసా?
చేసిందా? ట్రై చేస్తాను. హే, క్యాట్ దాన్ని సూట్ కేస్ ని దొంగిలిస్తోంది. ఎందుకు దాన్ని దొంగిలిస్తోంది? కిటే ఇది నాది. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ లోగో. అక్కడేం జరుగుతోంది? కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ బూట్స్విల్ వచ్చారు. కానీ ఆల్రెడీ మనసన్ని అతనందుకు చూడాలి. ఆయన్ని ఇరికించాలని వాళ్ళ పథకం వేసి ఉండాలి. మనం దీన్ని ఎలాగైనా అడగాలి. ఇప్పుడు మీరిద్దరూ ఆ ఓల్డ్ లేడీ మనసుని ఇంటికి వెళ్ళాలనేగా ప్లాన్ చేసుకున్నారు. లేదు, మేము మళ్ళీ పైకే వెళ్తున్నాం. గుడ్, అక్కడే ఉండండి. ఎటువంటి ప్రాబ్లం తీసుకురావద్దు. మిస్టర్ క్యాట్, మిసెస్ మన్సన్ నా బెస్ట్ ఫ్రెండ్ తో టీ పార్టీకి రమ్మన్నారు. వాట్? కెప్టెన్ మన్సన్ దగ్గర క్యాట్ దగ్గర ఇరుక్కుపోతున్నారు. ప్రిపేర్ ఫర్ ఆపరేషన్ సేవ్ కెప్టెన్ బ్లాస్టరాయిడ్. వాట్? నీ మేకప్ చాలా బాగుంది మిలీ. నీ హెయిర్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఉంది. నేను దాన్ని కొంచెం ఫిక్స్ చేస్తాను. నా అయిపోయింది. తల మీద నుంచి చేతి. లా 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 లా. లా లా లా. లా లా లా. లా లా లా. అది వర్క్ చేస్తుందా? యా. హలో మిల్లీ డియర్, రా లోపలికి రా. yes. కొంచెం లెమనేట్ తీసుకుంటావా బుజ్జి? హే, అక్కడ సీబీ బ్లాస్టర్ ఉంది. క్యాట్ తీసుకోబోతుందా? తీసుకుంటే మన పని అయిపోయినట్టే. హలో, అక్కడి నుంచి నువ్వేం దొంగిలించాలని చూస్తున్నావు? ఇది నీ క్యాటే కదా యంగ్ లేడీ. ఈ హెయిర్ క్లిప్ పరమ చండాలంగా ఉంది. నాకు ఇది కొంచెం కూడా నచ్చలేదు. No! డెనిస్, మనం మన్సన్ ఇంటికి వెళ్తున్నాం. కానీ స్కానర్ ఎలా దాటాలి? ఈజీ. దీంతోను దీంతోను. Access granted. Welcome home, Space Doggy Crawler. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ న్యూ మూవీ కాపీ ఎవరికి చూడాలని ఆతృతగా ఉంది? నేను చూస్తాను. ఇది చెప్పి కోపిని ఏడిపిస్తాను. మిలీ క్యాట్ కంటే దారుణం. కమ్ ఆన్ డెనిస్. నువ్వు మాకు దొరికావు. వావ్! ఓల్డ్ లేడీ మన్సన్ ఐడి కెప్టెన్ బ్లాస్టర్ మిషన్ కంట్రోల్ లాగే ఉంది. క్యాట్ డాయ్స్ ని నువ్వు నమ్మకూడదు. సరెండర్ అయిపో క్యాట్. ఇలాంటివి టీవీ సీరియల్లో యూస్ చేస్తారు. ఓకే, కానీ ఇది కొంచెం డేంజరస్. మనకు ఉపయోగపడేటట్టు ఇక్కడ ఏదైనా ఉండాలి. థ్యాంక్స్. ఇదిగో ప్రాప్ జెట్ ప్యాక్. క్యాట్ లాగే చేస్తే దీని వర్క్ ఎలా చేయొచ్చు. కానీ దీనికి కరెక్ట్ అయిన ఫ్యూయల్ కావాలి. ఓకే, ఐమ్ రెడీ. సోడాని మింటుని వేసి సీల్ చేయి. బూస్టర్ రాకెట్ నుంచి జ్యూస్ వస్తుంది. అలాగే ఉండు, కథలకు. కెప్టెన్ బ్లాస్టరాయిడ్. కెప్టెన్ బ్లాస్టర్. నీ జెట్ ఇంజిన్ వెంటనే ఆపు, బ్లాస్టో కమాండో. థ్యాంక్స్ కెప్టెన్. బాయ్స్, నేను తలుపు తెరుస్తావా లేదా? ఇదిగో వస్తున్నాను ఆంటీ మన్సన్. కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ ఎలా ఓల్డ్ లేడీ మన్సన్ కి రిలేషన్ అయ్యారు? నా రెప్లికా మెషిన్ కంట్రోల్. దీన్ని
నాశనం చేసినందుకు మీ ఇద్దరిని లోపలికి తోయిస్తాను. బ్లాస్ట్రాయిడ్ టెక్నాలజీతో క్యాట్ మనల్ని నాశనం చేయడానికి చేస్తోంది. తర్వాత కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ మన మీరిద్దరు నా ఫ్యాన్స్, మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను. yes ముందుగా మనం ఇక్కడ ముఖ్యమైన లెసన్స్ నేర్చుకోవాలి. మొదటిది, నా షో అన్ని వయసుల వారికి నచ్చే విధంగా ఉంది, అది మాత్రం నిజం. రెండవది, ఎవరికీ తెలియకుండా లోపలికి రావడం, మనసు బాధ పెట్టి బొమ్మల్ని పగలగొట్టడం చాలా తప్పు. చాలు, ఇలా లడ వాగడం ముందు ఆపు. ఇదేమి టీవీ షో కాదు. ఎస్ ఆంటీ. మీరిద్దరూ ఈ చోటుని వెంటనే శుభ్రం చేయాలి. ఇంకో గంటలో తిరిగొచ్చి చూస్తాను. ఓ చివరికి మన హీరోని చూసి ఫ్లోర్ క్లీన్ చేసే స్టేజ్కి వచ్చాము. నాకు తెలుసు ఇది జాలియా కదా. కోప్, నువ్వు నీ ప్రామిస్ ని బ్రేక్ చేసావు. అందుకని ఇంకో 2 నెలలు నువ్వు గదిలోనే ఉండి గ్యాలక్సీని కాపాడాలి. అదే నీకు పనిష్మెంట్. ఏంటి, అర్థమైందా? ఆ, ఓ బలూన్ కిటీ. లా 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 లా.